ఏం చేస్తున్నారన్న? మన నెక్స్ట్ వీడియోకి స్క్రిప్ట్ రాసిన దేని గురించి? చెట్టు గురించి. అంటే చెట్టులో దాన్ని డ్రై వెయిట్ అంటే నీరు కాకుండా మిగిలిన పదార్థం అంతా ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్వశ్చన్. ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వేమనుకుంటున్నావు? సాయిల్. పప్పులో కాలేసావు. ట్రీ ఎక్కువ శాతం పదార్థం వాటర్ కాకుండా, వాటర్ మినహాయిస్తే మిగిలిన వెయిట్ అంతా గాలి నుంచి వస్తుంది. నువ్వు చిన్నప్పుడు చదువుకుని ఉంటావు కదా, ఫోటోసింథసిస్ లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ అని. అంటే సన్లైట్తో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని వాటరు న్యూట్రియంట్స్తో ప్లాంట్ దానికి ఫుడ్ తయారు చేసుకుంటుంది అని చదువుంటావా? అందులో ఎక్కువ శాతం వెయిట్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెనకాల కబోర్డ్స్ ఉన్నాయా, ఆ కబోర్డ్స్లో ఎక్కువ శాతం డ్రై వెయిటే. అంటే వాటర్ ఉండదు, వాటర్ చాలా తక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే లైవ్ ట్రీ, బతుకున్న చెట్టు కాదు కదా అది, అవునా? అది గాలి నుంచే తయారైంది ఎక్కువ శాతం, చాలా ఎక్కువ శాతం, మోర్ దాన్ 90%, 90% కంటే ఎక్కువ. సాయిల్ నుంచి కాదు, మట్టి నుంచి కాదు. నమ్మలేకపోతున్నా. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, ఓకేనా? ఓ పెద్ద చెట్టు తీసుకో, మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, ఓకేనా? టన్నుల కొద్ది వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంతా సాయిల్ నుంచి వచ్చింది అనుకో, చెట్టు మొదల దగ్గర గొల్ల అయిపోవాలి. అలాగే టన్నుల కొద్ది పంట పండుద్ది. మన తెలుగు రాష్ట్రాల్లో వరి పండిస్తారు. వరి అంటే రైస్, అవునా? ప్రతి పంటకి అంత టన్నుల కొద్ది పంట పండుతుంటే నేల కిందకి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ వెయిట్ అంతా సాయిల్ నుంచే వస్తాయి కదా. యాక్చువల్గా ఆ వెయిట్ అంతా కార్బన్ డైఆక్సైడ్, గాలి నుంచే వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మనకు కనిపించిన గాలితో మనకు కనిపించే అంత బరువు ఉండే వుడ్ తయారైంది అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కాబట్టి దాని మీద వీడియో చేస్తున్నాం. అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం కదా, అది ఏదో ఒక చెట్టు తీసుకుని ఉంటుందా? గుడ్ క్వశ్చన్. మనం కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏదో ఒక చెట్టు లేకపోతే చెట్లో పీల్చుకుని వేర్లో, మొండెమో, ఆకులో, కొమ్మలో తయారు చేసుకునే ఉంటుంది. కొంత శాతం మనం చెట్టులో జీవిస్తున్నట్ట. ఇంట్రెస్టింగ్. మేబీ